నెక్స్ట్ అండి పెన్షన్ కుట్ర అధికారులపై యాక్షన్. అది ఇప్పుడు మనం అన్నాం కదా. అజిత్ గారు ఉన్నారా? అజిత్ గారు, మొత్తానికి పెన్షన్కి సంబంధించినటువంటి దీంట్లో ఒక 1వ తారీఖు పంపిణీ చేయాలి, పంపిణీ చేయకుండా ఆగిపోయారు. 2వ తారీఖు అయిపోయింది. రేపు 3వ తారీఖు సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఏం చెప్తుంది? సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ చేత ఇంటికి ఎందుకు పంపిరని వీళ్ళు నిలదీస్తున్నారు. లేదు కుదరదు, సచివాలయంలోనే తీసుకోవాలంటారు. జిల్లా కలెక్టర్లు ఎందుకు డోర్ డెలివరీ చేయకూడదు, మా దగ్గర ఉన్న సిబ్బందితో మేము బ్రహ్మాండంగా డోర్ డెలివరీ చేస్తాము, మేము ఇంటికి డెలివరీ డబ్బులు పంపిస్తాం, ఇబ్బంది లేదంటున్నారు కలెక్టర్స్. కానీ ఎవరైతే ఒక కీలకమైనటువంటి అధికారి, మెప్మాలో ఉన్నటువంటి ఒక కీలకమైన అధికారి, లేదు ఇంటికి పంపిస్తే మళ్ళీ అది మామూలుగా వెళ్ళిపోయినటువంటిది, ప్రజలకి కష్టం తెలవదు, ప్రజలని కష్టపెట్టి, ప్రజలని ఇబ్బంది పెట్టి, పెన్షన్దారులని ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి లబ్ధి చేసే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. దాని విధంగా అందుకు ఒక మార్గం వాళ్ళందరినీ తెప్పిస్తే చంద్రబాబు నాయుడుకి వచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళకల్లా చంద్రబాబు నాయుడు గారి వలన మీకు ఇబ్బంది వచ్చిందని చెప్పి డబ్బులు ఇచ్చేయండి అని చెప్పని ఒక ప్రచారం చేయాలి, ఒక క్యాంపెయిన్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వృద్ధులంటే వాళ్ళు ఒక 2 జనరేషన్ చూసుంటారు, 2 జనరేషన్స్ని, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ పిల్లలు, అంటే 2 జనరేషన్స్ని, దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఎన్ని చూసుంటారు? ఇట్లాంటి జిత్తులు మారే టకటమార విద్యలన్నీ, టకటమార విద్యలు ఎన్ని చూసుంటారు? అందుకని వృద్ధులు అని చెప్పిన వాళ్ళు అమాయకులు అనుకోబాకండి, వాళ్ళు 2 జనరేషన్స్ని చూశారు. అందుకని వాళ్ళతోటి ఇవన్నీ మీరు చేసినా కుదరదు. సరే, దీనికి సంబంధించి అదేదో వాయిస్ కూడా ఉంటుంది, మన పేరు నాని గారి వాయిస్ ఒకసారి ప్లే చేయండి. విలేజ్ సర్పంచ్లకి అట్లాగే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నేను చెప్పేటువంటి పని ఇది. మీ పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకుని రేపు పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో, వాళ్ళ ఏ క్లస్టర్లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కుని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి, తర్వాత ఆ లెక్కలేంటో మన ఇద్దరం చూసుకుందాం. ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచిళ్ళు గించిళ్ళు అన్నీ చూసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకుని చేయమని ఆచరించమని చెప్పని చెప్తాను. ఒక విధంగా ఇది కూడా ఎన్నికల నిబంధన ఉల్లంఘించడం. మా పేరు నాని గారు ఏమైనా ఉల్లంఘిస్తారండి? మా పేరు నాని గారికి అన్ని రైట్ ఉండే, ఆయన ఒకప్పుడు జర్నలిస్టు, అందుకని ఆయనకి అన్ని రైట్స్ ఉన్నాయని అనుకుందాం. ఆయన ఏంటంటే ఇప్పుడు ఎన్నికలో ఎవరు అవకాశాన్ని ఎవరు అడ్వాంటేజ్ని వాళ్ళు తీసుకుంటారు. నాని గారు ఏమంటారు, ఇప్పుడు అవకాశం వచ్చింది అడ్వాంటేజ్ తీసుకోవడంలో తప్పే ఉందనేది ఆయన ఉద్దేశం. సరే, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయడంలో తప్పులేదు, ఎవరు దీంట్లో చేయడం తప్పులేదు. కానీ కాకపోతే దాంట్లో వ్యూహం ఏం చేశారు, ఎవరైతే రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగిస్తే వాళ్ళు ఎక్కువ మందిని తీసుకొస్తారు అని చెప్పారు. ఆటో ఛార్జీలు అవన్నీ మనం తర్వాత చూసుకుందామంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుందాం, మీకు కావాలని నేను ఇస్తానులే అని చెప్పటం. సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయడంలో తప్పలేదు. అజిత్ గారు ఏంటి మొత్తానికి ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు అంటున్నారు? చివరికి చీఫ్ సెక్రటరీ ఏమి చేయలేనటువంటి అచేతన వ్యవస్థలో ఆయన ఉండిపోయాడా, లేకపోతే కింద స్థాయి అధికారుల దాన్ని కాదనలేనటువంటి పరిస్థితి, లేకపోతే ఆయనే వ్యూహం చేస్తున్నాడు అంటారా ఏంటి? వంశీ గారు అంటే కింద స్థాయి అధికారులు అంటే జనరల్గా జిల్లా కలెక్టర్స్ వంశీ గారు వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది. వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా దాదాపు 99% జిల్లా కలెక్టర్లు అంటే దాదాపు మొత్తం కూడా సిఎస్ సమావేశం పెట్టినప్పుడు ఇది సచివాలయ సిబ్బంది ద్వారా మొత్తం కూడా పంపిణీ చేయొచ్చు ఇంటికింటికి అని చెప్తూ అది కూడా ప్రాక్టికల్గా చూపించారంట వంశీ గారు. జనరల్గా వాలంటీర్ పరిధి ఎంతవరకు ఉంటుందో అది మ్యాపింగ్ చేసుకోవడానికి వీళ్ళకి 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. మనం ఇచ్చేది 3వ తారీఖు కాబట్టి ఆ 2 గంటల్లో మొత్తం కూడా ఇంటింటికి మ్యాపింగ్ చేసుకొని వెళ్ళి చేసే ఈ 2 గంటల ఇష్యూకి ఎందుకు ఇంత అందరం కూడా ఇంటింటికి వెళ్ళి పంచడానికి మేమంతా సిద్ధం అని చెప్పి కలెక్టర్స్ చెప్పారంట వంశీ గారు.
చెప్పి అలా బయటకు వచ్చారో లేదో అప్పుడే వెంటనే ఒక సెర్బ్కి సంబంధించి ఒక కీలకమైన అధికారి ఆయన వెంటనే ఒక ఇది అంటే ఆదేశాలు ఇచ్చేశారంట వంశీ గారు. ఇంటింటికి కాదు ఇక్కడే వచ్చి తీసుకోవాలి అని చెప్పి ఆయన ముందు అసలు ఆయన ఆదేశాలు ఇచ్చారు ఆయన శాఖకు సంబంధించి. ఆ తర్వాత దాదాపు అదే కన్ఫర్మ్ అయింది వంశీ గారు. ఈరోజు రేపు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే అని అనేది రేపు అంటే కలెక్టర్లు అందరూ సిద్ధంగా ఉన్నప్పటికీ, సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ, ఎంతో మంది ఇంకా ఇతర ఉద్యోగులు కూడా అందరూ సిద్ధంగా ఉన్నప్పటికీ పెన్షన్ మాత్రం అక్కడికి వచ్చి తీసుకునే విధంగానే సిఎస్ గారు నిర్ణయం చేశారని అనేది కనిపిస్తోంది వంశీ గారు. అంటే ఇప్పుడు పెన్షనర్స్ హైకోర్టును ఆశ్రయించారట. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎవరు పెన్షనర్స్ తోటి మా ఇంటికి డెలివరీ చేయించాలి పెన్షను, మాకు లేనిపోయి మాకు ఇబ్బంది ఉంటుందని చెప్పని వీళ్ళు ఒక పిటిషన్ కూడా దాఖలు చేయించారట. మొత్తం ఇప్పుడు మరి అది రేపు న్యాయస్థానం ఆ విషయంలో రేపు కోర్టు దానికి సంబంధించి టేకప్ చేయబోతున్నట్లుంది. మరి అలాంటి ఆర్డర్ వస్తే మరి అప్పుడు ఇంటికి మళ్ళీ డెలివరీ చేస్తారు. అంటే సిఎస్ ఆదేశాల కంటే కూడా కలెక్టర్ల ఆదేశాల కంటే కూడా మధ్యలో ఉన్నటువంటి అధికారులకు అంత ఉత్సాహం, అంత పెన్షనర్స్ మీద అంత కోపం దేనికంటారు వంశీ గారు? అంటే అది కేవలం సిఎస్ మొత్తం అంటే ఆ రోజు జరిగిన రివ్యూ సమావేశంలో కలెక్టర్స్ అందరూ కూడా ఇద్దామని చెప్పిన సిఎస్ మదిలో ఏముందో అది ఈ అధికారి చేశాడు అని అనేది అందరూ కూడా అంటున్నారు వంశీ గారు. అంటే సిఎస్ మనసు గ్రహించి వీళ్ళు చేశారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళకి ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ నుంచి వాళ్ళకి ఒక లైన్ వచ్చింది. ఎందుకంటే అంతకు ముందే చూసాం కదా వంశీ గారు, గడప గడపకి అర్జెంటుగా వెళ్ళేసి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో గడప గడపకి మీరు వెళ్ళి చెప్పండి వీళ్ళ వల్లే పెన్షన్ రావట్లేదు, ప్రతి అవ్వాతాతకి చెప్పండి, గడప గడపకి వీళ్ళు అర్జెంటుగా చెప్పండి అని చెప్పారు కదా వంశీ గారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇది ఇటు సిఎస్ కానీ ఆ అధికారి కానీ వీళ్ళందరూ చేసినట్టుంది వంశీ గారు. అందులో ఇప్పుడు హడావుడిగా వాలంటీర్స్ రాజీనామా చేయడము, మళ్ళీ వాళ్లే వెళ్ళడం వంశీ గారు. అంటే మేమే ఇస్తున్నాము అని అనేది. ఆ తర్వాత లెక్కలని కూడా అన్నారు చూడండి పేర్ని నాని గారు వంశీ గారు. మొత్తం కూడా ఇక ఆ లెక్కల్లో ఉంటది వంశీ. మనం చూసుకుందాం, తర్వాత చూసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్